స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్ నాశనం చేయొద్దని జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి మరడాన వెంకటనాయుడు ఎంపీ అభ్యర్థి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో తమ కుటుంబం అనేకమైన పార్టీలకు పనిచేసినప్పటికీ అన్యాయం జరిగిందని చెప్పారు. వైసీపీ కార్యకర్తగా సంబంగి వెంకట చిన్నాపల నాయుడు గెలుపు కోసం పనిచేశామని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం తమ కుటుంబాన్ని పావుగా వాడుకుని అన్యాయం చేశారని విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం బొబ్బిలి నియోజకవర్గంలో ఈరోజు బ్రతుకు ఉండడానికి కారణం జలా శ్రావణ్ కుమార్ గారి వల్ల. నాకు మొన్న కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు, అనేక రకాల ప్రలోభాలు పెట్టారు. నేను ఈసీ కోర్టు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి నీ దుహంకారాన్ని నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు పక్కన పెట్టకపోతే చట్టరీత్యా ఎంతవరకైనా మేము ముందుకు వెళ్తాం. అలానే కాకుండా మొన్నటికి మొన్న నేను మాట్లాడితే మీడియాలో నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? నువ్వు నీ అధికార దాహాన్ని ఉపయోగించుకొని ఎవరిని నాశనం చేస్తున్నావు? నేను 11 నెలలు నేను ఓపిక ఎందుకు పెట్టానంటే నీ యొక్క అనేక రకాల ఇబ్బందులు పెట్టినా సరే నేను మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వస్తుందా, నీ యొక్క నిజస్వరూపం నేను ఎప్పుడు బయలుపెడతానా అని నేను అవకాశం కోసం చూశాను. ఈరోజు నాకు ఈ నీలి రంగు జలా శ్రవణ్ కుమార్ గారు మాకు హక్కు ఇచ్చారు. ఈరోజు నా గ్రామం వెళ్ళనివ్వకుండా నా ఓటు హక్కును కూడా రాజ్యాంగబద్ధమిచ్చిన స్వేచ్ఛను కూడా నువ్వు వస్తూ ఉన్నవే. నువ్వు మనిషివేనా? మా చావులే నీకు కారణమా? మేమందరం కూడా మా చావులపైన నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ఏ రోజైనా సరే యువతకి ఒక ఉద్యోగాలైనా సరే బొబ్బుల్లో తెచ్చావా? వలస ఆపగలిగావా? ఆ రోడ్లు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. తెల్లా మండలంలో చీకటిపేట గ్రామంలో నా మిత్రుడు ఒక బ్రిడ్జి కట్టాడు రైతుల కోసం. దానికి ఒక బిల్లు చేయగలిగావా? ఎంతసేపు కూడా నీ కుట్ర రాజకీయాలు, నీ దుర్మార్గమైన ఆలోచనలు ఇవే